హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనం హైదరాబాద్ స్పెషల్ అయిన మిర్చి బజ్జీ, అదేనండి రోడ్ సైడ్ దొరికే మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బట్ స్పెషల్, ఇందులో పెట్టే మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా కావలసిన పదార్థాలు: 2 కప్పుల శనగపిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ నువ్వులు, చింతపండు, తగినంత ఉప్పు, చిటికెడు సోడా, మిర్చి బజ్జీకి అవసరమైన మిరపకాయలు. మనం ముందుగా నువ్వులని దోరగా వేయించి పక్కకు పెట్టుకోండి. అవి వేగేలోపు మనం చింతపండుని నానబెట్టండి. చింతపండు నానబెట్టేటప్పుడు ఎలాంటి గింజలు, నారలు లేకుండా శుభ్రం చేసి నానబెట్టండి. ఇప్పుడు దోరగా వేయించిన నువ్వులని, మనం నానబెట్టుకున్న చింతపండుని, చిటికెడు ఉప్పును వేసి మిక్సీ పట్టండి. మిర్చీలు వేయడానికి అవసరమైన మసాలా అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో చూపిన విధంగా మసాలా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. ఇందులోకి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత వంట సోడా, ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలపండి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఇప్పుడు మనం వాటర్ని తగినంత చేర్చి ఈ పిండిని అనేది కలుపుకోవాలి. మిర్చీలు వేయడానికి అనువుగా ఉండే విధంగా ఈ పిండి మిశ్రమాన్ని కలపండి. వాటర్ ఎక్కువైతే లూజ్గా అవుతాయి, మిర్చీలు సరిగా రావు. కాబట్టి చూస్తూ కలపండి. ఈ విధంగా పిండి మిశ్రమాన్ని కలిపి ఒక 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పక్కకి పెట్టండి. ఇప్పుడు మనం మిర్చీలన్నిటినీ నీట్గా కడిగి ఏదైనా పొడి బట్టతో నీట్గా తుడిచి నైఫ్ లేదా పిన్నిస్ను ఉపయోగించి అందులోని గింజలన్నిటినీ తీయండి. గింజలు అందులోనే ఉండిపోతే మిర్చీలు అనేవి స్పైసీగా ఉంటాయి. మళ్ళీ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను ఫిల్ చేయడానికి గింజలన్నిటినీ నీట్గా తీయాలి. ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా మిర్చీలన్నిటినీ నీట్గా తయారు చేసి పెట్టుకోండి. వాటి చివరి నుండి కూడా కట్ చేయడం వలన మిర్చీలు అనేవి మంచి ఆకారంలో వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను మిర్చీలోనికి ఫిల్ చేయండి. ఈ విధంగా అన్ని మిర్చీలను కూడా తయారు చేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయడానికి అవసరమైన ఆయిల్ని పెట్టుకోండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత మనం మిర్చీలు వేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మసాలాతో నిండిన మిర్చీలను మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో డిప్ చేసి డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు అనుకోకుండా ఆయిల్ అనేది చేతి మీద పడుతుంది. అలాంటప్పుడు మనం వెంటనే ఎలాంటి క్రీమును ఉపయోగించకూడదు. మన ఇంటిలో ఉండే ఐస్ క్యూబ్స్ని మెల్లగా పడిన చోట రబ్ చేసి తర్వాత మన ఇంట్లో ఉండే టూత్పేస్ట్ని ఉపయోగించండి. దీనివల్ల కాలిన ప్లేస్ అనేది చల్లగా కూల్గా అవుతుంది. ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. ఈ టిక్ నచ్చితే మీరు ఉపయోగించండి. ఇదే విధంగా మిగతా మిర్చీలన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేయండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేయడం వల్ల లైట్గా క్రిస్పీగా మిర్చీలు ఎంతో టేస్టీగా వస్తాయి. ఈ మసాలా మిర్చి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని మంచి రెసిపీల కోసం జ్యోతి రెసిపీస్ ఛానల్ని ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.